పార్టీలో 14వ డివిజన్ నుంచి భారీగా వైకాపా శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈరోజు రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజున తిరుపతి నగరం మహాకూటమిలో భాగంగా జనసేన పార్టీ వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి యువకులు అదేవిధంగా మన మహిళా మనులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరాలి, మహాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఒక ఉత్సాహంతో ఈ రోజున దాదాపు ఒక 14వ డివిజన్ నుంచే ఈ రోజున దాదాపు వందలాది మంది తరలి వచ్చి దాదాపు ఒక 100 మంది వరకు కూడా పార్టీలో చేరి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేస్తాము, కృషి చేస్తాము, కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాము వాళ్ళంతా కూడా ఈ రోజున చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి రాబోయే రోజుల్లో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలయిక చాలా సంతోషంగా ఉంది. ఈ కలయికలో వీళ్ళందరికీ తిరుపతి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అండగా మేమందరూ కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వైసీపీ దురాక్రమణలు దుర్మార్గాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చాలామంది యువకులు మహిళలు కూడా చేరిక లాంఛనంగా జరుగుతూ ఉంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రజల విశ్వాసం తెలుగుదేశం పైన, జనసేన పైన, బీజేపీ పైన పెరిగింది. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు అవుతుంది. తిరుపతి ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేస్తామనేసి కూడా తెలియజేస్తుంది. ఈరోజు 14వ డివిజన్ నుంచి వచ్చి దగ్గర 50 మంది మహిళలు 50 మంది జెంట్స్ పార్టీలో జాయిన్ అయినారు. ఇదే విధంగా ఈ ఎలక్షన్కి జనసేనను బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యంత మెజార్టీతో మా డివిజన్లో తీసుకురావాలనేసి పేరున వాళ్ళని కోరుతున్నాను. దిగ్విజయంగా మా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు యశోద. ఈరోజు 14వ డివిజన్ నుంచి మేము 14వ డివిజన్ యూత్ అదేవిధంగా మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాకు మంచి భరోసా ఇచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ, జేబీ అన్న కానీ, అదేవిధంగా సుగుణమ్మ కానీ, శ్రీధర్ వర్మ అన్న, కృష్ణ యాదవ్ అన్న అందరూ కూడా నాకు పాటకం వెంకటేష్ అన్న అందరూ నా చుట్టుపక్కల ఉన్న వార్డులో ఉన్న నాయకులందరూ కూడా యశోద మీకు మేము అండగా ఉంటాము, మీరు ధైర్యంగా పార్టీలో చేరండి, మీకేం కావాలన్నా మీ వార్డు ప్రజలకి ఏం కావాలన్నా మేము చేస్తామని మంచి భరోసా ఇవ్వడం వలన ఈరోజు మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.